హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకొని 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, గత వారం మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, టాప్ 5లో ఎవరెవరు ఉండబోతున్నారు, టికెట్ టు ఫినాలేలో ఎంతమంది ఛాన్స్ దక్కించుకున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చూద్దాం. బిగ్ బాస్ తెలుగు 8లో 14వ వారం నామినేషన్స్ విషయానికి వచ్చేస్తే అవినాష్ తప్పించి మిగతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. అంటే ఎవరెవరంటే నిఖిల్, నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిలు నేరుగా నామినేట్ అయ్యారు. మరి ఓటింగ్ విషయానికి వచ్చేస్తే టాప్ 1లో గౌతమ్ ఉన్నారు. గౌతమ్ 27% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. ఎందుకు గౌతమ్కి ఇంత ఓటింగ్ వస్తుందని మీరు అనుకుంటే, నిన్న గేమ్లో చూసుకుంటే గౌతమ్ చాలా గట్టిగా ఆడాడు అందరికంటే. అంటే ఫస్ట్ 3 రౌండ్స్ ఆ ఫ్లాగ్ తీసుకుంది గౌతమే. తర్వాత గౌతమ్ని రేస్ నుంచి తప్పించింది రోహిణి. లేకపోతే గౌతమే ఓటీపీలు గెలిచేవాడు. ఆ తర్వాత ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ వచ్చేసి 21% ఓటింగ్తో టాప్ 2లో ఉన్నారు. మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ 2లో గౌతమ్ అండ్ నిఖిల్ ఉన్నారు. గౌతమ్ విన్నర్ అవుతారనుకుంటే వీడియోని లైక్ చేయండి. నిఖిల్ విన్నర్ అవుతారనుకుంటే నిఖిల్ అని కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ప్రేరణ ఉంది. ప్రేరణ వచ్చేసి 15% ఓటింగ్తో టాప్ 3లో నుంచుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో రోహిణి ఉంది. రోహిణి 12% ఓటింగ్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ 12%తో ఉంది. ఆ తర్వాత వచ్చేసి నబీల్ 10% ఓటింగ్తో లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ప్రస్తుతానికి విష్ణుప్రియ, నబీల్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. అంటే మ్యాక్సిమం రోహిణి, నబీల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. మరి మీరు ఎవరిని ఎలిమినేట్ అవ్వాలని చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.